నారా చంద్రబాబు నాయుడు అనే నేను కూటమి ఏడాది పాలనపై విశ్లేషణాత్మక కథనం. జగన్ విధ్వంస పాలనకు జనం చరమగీతం పలికి కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కారు కొలువు తీరి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 2024 జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ పాలన జరిగిన 5 ఏళ్లలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ అజెండాతో వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. ఈ ఏడాదిలో కూటమి సర్కార్ సాధించిందేమిటి? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయాణం ఎలా సాగుతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 175 సీట్లలో 164 సీట్లతో ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చింది మొదలు సూపర్ 6 హామీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వంటి హామీలను నెరవేర్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర సహకారంతో అనేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఏళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. రాజధానిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. అమరావతికి పెట్టుబడులు తెచ్చేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది సర్కార్. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిస్తున్నారు. జగన్ రివర్స్ ప్రయోగాలతో దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టుకు నేడు పనుల కల వచ్చింది. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్వయంగా వెళ్లి పనులను పరిశీలిస్తున్నారు. పల్లెల్లో ప్రగతి వికసిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల రాక మొదలైంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బూతులు రాజ్యమేలాయి. నాడు మంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకు బూతులు మాట్లాడటంలో పోటీలు పడేవారు. బూతులు మాట్లాడిన వాళ్లకే ప్రాధాన్యం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సొంత పార్టీ వారైనా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్టే దీనికి నిదర్శనం. గత వైసీపీ పాలకులు ఆహేతుక విధానాలు, అరాచక చట్టాలతో ప్రజలను బెంబేలెత్తించారు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానమైనది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశారు. ప్రజలకు భారంగా మారిన చెత్త పన్నును రద్దు చేశారు. జే బ్రాండ్లకు చెల్లుచీటీ రాసి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చారు. జీతాలు ఎప్పుడు పడతాయో అనే టెన్షన్ పోయింది. ఒకటేన టెన్షన్గా జీతాలు అందిస్తున్నారు. తనకున్న బలంతో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్తో ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ సయోధ్యతోనే ముందుకు సాగుతోంది. మోదీ సర్కార్తో చంద్రబాబు సఖ్యతగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు, ప్రాజెక్టులు సాధించడమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు కేంద్రంతో మంచి సంబంధాలు నిలుపుతున్నారు. కూటమిలో అన్ని పార్టీలకు సముచిత గౌరవం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు సహా అన్ని అంశాల్లో తెలుగుదేశంతో పార్టీగా జనసేన, బీజేపీలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నారు. ఎక్కడా ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం లేదు. కలుపుగోలుగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఏ అంశమైనా కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు. అందరూ చర్చించాకే నిర్ణయాలు బయటకు చెబుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు డిస్కషన్ పెట్టుకుని చర్చించి ఆ తర్వాతే వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుసుకుంటున్నారు. ఎక్కడా సమాచార లోపం, సమన్వయ లోపం లేకుండా కూటమి నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుని మరో వసంతంలోకి అడుగు పెడుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలుగంటున్న అమరావతి రాజధాని నిర్మాణం, యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. చూడాలి రానున్న 4 ఏళ్లలో బాబు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారో, యువత కలను సాకారం చేసేందుకు ఉద్యోగావకాశాలు ఎన్ని కల్పిస్తారో.